అనుకున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను లేకపోతే ఇట్లుంటారు, ఉంటే ఇట్లుంటారు అని అనుకోలే, వాళ్ళ మీద నొచ్చుకోలే, వాళ్ళ మీద బాధపడలే. ఏమంటున్నాడు తెలుసా? మీరు చేపలు పడతలేవని బాధపడుతున్నారు కదా, ఒకసారి వేయండి చూద్దామన్నాడు. వాళ్ళు వేసేసరికి పుష్కలమైన చేపలు వచ్చేసాయి. ఆ చేపలు వచ్చేసరికి ఈ మాట ఇంతకుముందు ఎక్కడో విన్నాం కదా, రీల్ తిరిగింది. అరే అప్పుడెప్పుడో యేసుప్రభు చెప్పినప్పుడు మనకు చేపలు పట్టాయి, వలలు పిగిలిపోయి అంతా దొరకబట్టుకున్నాం. ఆ మాట చెప్పిందంటే మన ప్రభువే గుర్తుపట్టేసి మన బోధకుడు సుమి అని అనగానే పేతురు నీళ్ళల్లో దునికి ప్రభువుకు ముఖం చూపించలేక, నేను పాపిని, నన్ను క్షమించని అడుగుతున్నాడు. ప్రభు వాళ్ళని దగ్గరికి తీసుకొని, అమ్మా ఆ చేపలను తీసుకొని ఆడ నిప్పులో వేసి కాల్చినటువంటి చేపలను తీసుకొని కాల్చి, ఆ చేపలను కాల్చి కాల్చబడిన చేతిలో ఆ చేపలు పట్టుకొని వాటిని విరుచుకుంటూ తన శిష్యులకు ఇవ్వడం ఆరంభించాడు. తన శిష్యులకు, మీరు తినండి, ఆత్మీయ జీవితంలో అలసిపోయారు బిడ్డలారా, కృంగిపోయారు, సొమ్మసిల్లిపోయారు, బలహీనపరచబడ్డారు, శ్రమలను చూచి వెనక తీసే ప్రయత్నంలోనికి వెళ్ళిపోయారు. మీరు ఇలా బలహీనంగా ఉండొద్దు, తిరిగి బలం పొందండి, తిరిగి శక్తి పొందండి, తిరిగి పునరుత్థాన జీవంతో నింపబడండి. లోకమును తలక్రిందులు చేసేవారు మీరే, మీరు అలసిపోవద్దు, బలము తెచ్చుకోండి. వారి బలహీనతలో ఆయన బలమునిచ్చాడు, పునరుత్థానమైన క్రీస్తుగా. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబంలో, నీ శ్రమల్లో, నీ బాధల్లో, నీ దుఃఖములో, నీకున్న ఆర్థిక ఒత్తిడి, అప్పుల భారం, నీ భర్త అనుమానించి నిన్ను రోధించి వేదన గురి చేసిన పరిస్థితులు, నీ ఇంట్లో ఉన్న వ్యాధులు, రోగాలు, కఠినమైన పరిస్థితులు దేవుని దగ్గరికి రాకుండా చేస్తున్నాయేమో, విశ్వాసములు వెనక తీసేటట్టు చేస్తున్నాయేమో, ఆధ్యాత్మిక భ్రష్టత్వములు అరిగి నేను నెట్టేస్తున్నాయేమో, ఎంతో ఎత్తు ఎదిగిన నీవు నేల మట్టుకు పడిపోవలసిన పరిస్థితులు చోటు చేసుకుంటున్నా. నా ప్రభువుకు నువ్వు అలా ఉండడం ఇష్టం లేదు, నా ప్రభువుకు అలా నువ్వు బలహీనంగా ఉండడం ఇష్టం లేదు. నిన్ను పడిపోయిన స్థితిలో ఉంచకుండా మరలా నీ చెయ్యిని గట్టిగా పట్టుకొని పైకి లేపడానికే ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పునరుత్థానములో కూడా ఆయన ప్రేమను చూపెడుతున్నాడు నీకోసం. ఆయన పునరుత్థానములో కూడా ఆయన ప్రేమను చూపెడుతున్నాడు. పునరుత్థానం ద్వారా జరిగిన మూడవ కార్యం, పడిపోయిన, బలహీనపడిన, వెనక తీసిన వారిని ఆయన తన శక్తితో నింపి లేపుతున్నాడు. పక్కనున్న వాళ్ళకి చెయ్యిచ్చి, దేవుడు నేను పునరుత్థాన శక్తితో లేపుతున్నాడని చెప్పు. అలసిపోయావు నువ్వు, బలహీనమైపోయావు నువ్వు, ప్రార్థన చేయలేకపోతున్నావు, పరిశుద్ధాత్మతో నింపబడలేకపోతున్నావు, వరాలను ఉపయోగించుకోలేకపోతున్నావు, ఒకప్పుడు రగిలించబడిన నీవు చల్లారిపోయావు. ప్రభు పునరుత్థానుడైన దేవుడిగా నీ చెయ్యి పట్టుకొని పైకి లేపడానికి ఇష్టపడుతున్నాడు. చెప్పు, నీ పక్క వాళ్ళతో చెప్పు, దేవుడు నిన్ను చెయ్యి పట్టి పైకి లేపుతున్నాడని చెప్పు. పడిపోయిన నిన్ను లేపుతున్నాడని చెప్పు, బలహీనుడైన నిన్ను లేపుతున్నాడని చెప్పు, తిరిగి పునరుత్థాన శక్తిని నీకు ఇస్తున్నాడని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. పునరుత్థానం ద్వారా పడిపోయిన వారిని ఆయన తిరిగి లేపుతాడు. చివరి మాట చెప్పి ముగిస్తాను. ఎందుకు ఆయన మరణించి తిరిగి లేచాడంటే, జాగ్రత్త విన, చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకు మరణించి తిరిగి లేచాడంటే, మనం అందరం కూడా శరీర సంబంధులైన మనుషులుగా పుట్టాం, అవునా కదండి? మట్టి శరీరంలో పుట్టాం కదా. ఈ మట్టిని దేవుడు ఎట్లా చూడాలనుకుంటాడు తెలుసా? మహిమగా చూడాలనుకుంటాడు. చెప్పాలి, ఎట్లా చూడాలనుకుంటాను? మహిమగా. నేను పాస్టమ్మ లక్కీని చూసి, అరే నేను ముద్దు పెట్టుకోవాలనిపించలేదు, పోయి మొహమన్న గడకచ్చుకోపోరా. ఆడు స్కూల్కి పోయి వచ్చి ఇంట్లో అట్టనే ఆడుకుంటాడు, చెమట ముఖం చూడలేకపోతుందా. అరే నువ్వు మొహం గడకచ్చుకోపోరా, సబ్బేసి 2 సార్లు గట్టిగా దోమి రాపోరా అన్నారు. ఒక మాట అంటున్నా, చెమటబట్టిన మన పిల్లల మొహం చూడడానికి ఇబ్బంది పడి వారు నీట్గా ఉంటే సంతోషపడుతున్నామే. ఈ మట్టి దేహాలతో ఉన్న మనల్ని మహిమగా మార్చాలని మన తండ్రి ఆశ. మన దేహములు ఆయన నిత్యమైన మహిమతో నింపబడి ఆయన ప్రకాశించినట్లుగా ఆ సీయోనులో మనం కూడా ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మరి అది ఎలా సాధ్యం చేయబడుతుంది? అంటే మరణం ద్వారానే. పుట్టిన ప్రతి మనుషుడు మరణించక తప్పదు. అమ్మా, పుట్టిన మనుషుడు, మీ వాళ్ళు ఇంతకు ముందే చనిపోయిన వాళ్ళు ఉంటే మీరు బాధపడ ద్వారా ఏం జరుగుతుంది అంటే, మీరు చూడండి, ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఎవరినైనా ముందు పిలిచి చెప్దామంటే మీకు బాధ అనిపిస్తుంది. నా మీదనే చెప్పుకుంటా. నేను చచ్చిపోయాను అనుకోండి, నన్ను బాధ పెడతారు, నా శరీరం మట్టిలో
చెప్పాలి, మట్టిలో కలిసిపోతుంది కదా. యేసునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు ఏం చేస్తారు? లేచాడు, ప్రతివాడు తన తన వరుసలో లేపబడును అని రాస్తుంది 1 కొరింథీ 15లో. దేవునికి స్తోత్రం. యేసు తర్వాత ఒక లిస్ట్ పెట్టాడట, నా తర్వాత పేతురు, నా తర్వాత ఆంద్రేయ, నా తర్వాత సీమోన్, ఆ తర్వాత మనకు కూడా దేవుడు అదే వరుసలో లైన్ పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరం కూడా వరుస క్రమం చొప్పునే చనిపోతాం, వరుస క్రమం చొప్పునే లేపబడతాం. హల్లెలూయా. అయితే మట్టి శరీరంతో పాతిపెట్టబడిన మనల్ని ఇది క్షయమైపోయే శరీరముగా పాతిపెట్టబడుతున్నాం, మట్టి శరీరంగా పాతిపెట్టబడుతున్నాం. ఇది నిత్యం ఉండదు, లయమైపోతుంది, క్షయమైపోతుంది. ఈ క్షయతను దేవుడు ఏం చేయాలనుకుంటాడట అంటే అక్షయతగా మార్చాలనుకుంటున్నాడు. అంటే లయమైపోయిన ఈ దేహమును లయము కాని దేహముగా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? మార్పు చెందింపజేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, నీ నీ పాత వస్త్రం తీసేస్తేనే కానీ కొత్త వస్త్రం నువ్వు ధరించుకోవు, అంతే కదా. కొత్త వస్త్రం ధరించుకోవు కదా. పాత వస్త్రం ఈ మట్టి శరీరం, కొత్త వస్త్రం మహిమ దేహం. గట్టిగా చప్పలు కూడా దేవుని స్తోత్రాలు చెల్లించాను. హల్లెలూయా. పాపముతో నింపబడిన ఈ లోకములో ఈ పాపపు ఇచ్చల చేత, పాపపు భోగ్యచ్చల చేత, పాపపు ఆలోచనల చేత, ఆశల చేత, కోరికల చేత ఈ నుంచి మొదలుకుంటే అరి పాదం వరకు అనువనున పాపం 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 అనేది నిండిపోయిన ఈ దేహాన్ని మట్టిలో దేవుడు నశింపజేసి ఎన్నడూ లయము కాకుండా దేవునితో ఉండాలంటే పరలోకానిలో ఉండగలిగిన మరొక దేహాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్పలుడు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అది ఎలా సాధ్యమవుతుందంటే యేసు అంటున్నాడు, నేను మరణించాను, నా ఆత్మ పాతాళములో కుళ్ళిపోలేదు, మరణ బంధములు తెంచుకొని నేను ఎలా సజీవుడని తిరిగి లేచానో జస్ట్ మీరు విశ్వాసముంచుట ద్వారా చనిపోయిన మిమ్మల్ని నేను మరలా లేపుతాను, మరలా లేపుతాను. క్రైస్తవులకు లోకానికి ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసా? క్రీస్తునందున్న వారికి నిరీక్షణ ఉంది. దేవుడు ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఏంటిదంటే యేసు మృతి పొంది తిరిగి లేచిన ప్రకారము మనము కూడా ఆయనలో నిద్రించినప్పుడు మరలా లేస్తాం. ఇది క్రైస్తవ నిరీక్షణ. మనం కుళ్ళిపోము, మన ఆత్మ కుళ్ళిపట్టదు. యుగ యుగాలు సదాకాలము దేవునితో ఉండడానికి మట్టిని ఏం చేయబోతున్నాడు? ఆయన మరణము ద్వారా మహిమగా మార్చబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన పునరుత్థానం ద్వారా నిరీక్షణను మనలో స్థిరపరచాడు. ఏం నిరీక్షణ? వెంకటేష్ అన్న కన్ఫ్యూజ్ కావద్దు, మర్చిపోవద్దు. ఏం నిరీక్షణ? యేసు మరణించి చనిపోయి తిరిగి లేచిన ప్రకారం యేసులో ఉండి మేము చనిపోయినా తిరిగి లేస్తాం. ఇదే మన నిరీక్షణ. ఈ నిరీక్షణ కలిగిన వానికి మరణ భయమే ఉండదు. ఆమేన్. మరణ భయమే ఉండదు. ఎందుకు? నేను చనిపోతే మహిమగా మారుతాను, సదాకాలము దేవునితో ఉంటాను. పాతాళంకి వెళ్ళటానికి భయం, అగ్నిగుండంకి వెళ్ళటానికి భయం. అసలే మారు మనసు పొందలోనికి ఉండాలి భయం. నేను చస్తే అగ్నిగుండంలో కాలుతా కాదు, అసలు వానికి ఉండాలి భయం. మనకెందుకండి? మొత్తం మారినోళ్ళు స్తోత్రం చెప్పండి. ఇప్పటికి కూడా కొంత ధైర్యం చెప్పలేదు కావచ్చు. నేనైతే మిమ్మల్ని చూడలే, కళ్ళు మూసుకున్నా, అందుకే నేను ఎవరిని చూడ. మళ్ళీ మీరు కూడా కళ్ళు మూసుకొని మొత్తం నేను మారు మనసు పొందానన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. బూతులు మానే వాళ్ళు స్తోత్రం చెప్పండి. బీడీలు మాలిన వాళ్ళు చెప్పండి. అగ్గో తగ్గుతున్నాయి బాంచను అంటే ఎక్కువ మంది తాగుతారు. ఏంది బిడ్డలాల అమ్మా, ఆడోళ్ళ గొంతులు కూడా తగ్గిపోతున్నాయి ఏందమ్మా. మీరు కూడా అప్పుడప్పుడు ఏమైనా సాటుకు వేస్తుండే వేసి రక్తం క్షమించండి, తప్పుగా అనుకోకండి. అట్లా కూడా ఉంటారు మరి కొంతమంది, ఉండరండి? అట్లా కూడా ఉంటారు. స్త్రీలు కూడా ఆ గుడుంబ దగ్గర కూర్చుంటారు. సిగరెట్ తాగిన స్త్రీలను చూశాను నేను. వీళ్ళు ఖచ్చితంగా పాతాళానికే పోతారు, యేసు రక్తమే చేయ, నరకానికే పోతారు. అందుకే వాళ్ళకు భయం ఉండాలి. ఏంటి? అరే నేను ఇవన్నీ పెట్టుకొని నేను పరలోకానికి ఎట్లా పోతా? దేవుడు వాకిలు కూడా నన్ను తొక్కనియ్యడు. తొక్కనిస్తాడా? తొక్కనియ్యడు. నేను ఆ అగ్నిగుండం తప్పించుకోవాలంటే, పునరుత్థానపు కార్యము ద్వారా మహిమగా మార్చబడాలంటే నేను మారు మనసు పొందాలి. యేసులో సరిగ్గా బ్రతికి చనిపోతే ఈ మట్టి మహిమగా మారిపోతుంది. గట్టిగా చెప్పలుడు దేవుని స్తోత్రాలు చెల్లిద్దా. పునరుత్థానం ద్వారా మొదటిది ఏంటిదమ్మా? మొదటిది ఏం చెప్పుకున్నాం? మొదటి విషయం ఏం చెప్పుకున్నాం? పునరుత్థానం ద్వారా మర్చిపోయారు అప్పుడే. మెదడుకు మీద పెట్టండి, మెదడుకు మీద పెట్టండి. మొదటిది ఏంటిది? మరణం యొక్క బలము గల వానిని ఆయన నశింపజేశాడు. రెండవది, విడవబడినాము, మాకెవరు లేరు, మా బోధకుడు మాతో లేడనుకున్న వారిని కన్నీరు తుడిచాడు. మూడవది,
పడిపోయిన శిష్యులను, వెనకదీసిన బలహీనులైనటువంటి వారిని పునరుత్థాన శక్తితో ఆయన మరల బలపరిచాడు. 4వది, మరణము దాటుకొని జీవంలోనికి వెళ్ళడానికి ఆయన నిరీక్షణ మార్గాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఈ క్రీస్తు మరణించి తిరిగి లేచుట ద్వారా ఇన్ని కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగించాడు. దేవునికే మహిమ. ఆమేనండి. ఆమెన్, ఆమెన్. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. విన్న మాటలు మన హృదయంలో స్థిరపరచబడును గాక. యేసు ప్రభువుని నేను ఒట్టొట్టిగానే నమ్ముకున్నా అనే బాధ ఎవరికన్నా ఉందా? అమ్మా ఉందా?